మీరు యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా? మీ షార్ట్స్కి అసలు వీడియోస్కి మీ షార్ట్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదా? అంటే కొంతవరకు ఒక 1K 2K 500 300 ఇలా వచ్చి ఆగిపోతున్నాయా? మరి వేరే వాళ్ళ వీడియోస్కి అన్ని షార్ట్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? అసలు యూట్యూబ్ షార్ట్స్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎలా గెయిన్ చేయాలి? ఈరోజు నేను ఆ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. మళ్ళీ ఎవరో మీరే చేయొచ్చు కదా అని అడగకండి. నాకున్న క్లారిటీ కొద్దీ నేను చేయాల్సినవి నేను చేసుకుంటాను. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అనేది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మామూలుగా యూట్యూబ్ షార్ట్ లెంత్ ఎంత ఉంటుంది? జస్ట్ ఒక 60 సెకండ్స్ అంతేనా? 60 సెకండ్స్ ఉన్న యూట్యూబ్ షార్ట్ మీకు టక్కనే స్వైప్ చేసేస్తూ ఉంటారు. అంటే మనము చూడంగానే జస్ట్ ఒక 10 నుంచి 20 సెకండ్ల లోపల ఆ చూసేవాడి అటెన్షన్ని గ్రాప్ చేయాలి ఫస్ట్. అంటే మనం ఏదో ఒక యాక్టివిటీ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా ఒక యాక్టివిటీ కానీ ఒక వెరైటీగా అరే చూడంగానే ఏంట్రా ఏదో చేస్తున్నాడు వీడు అనే రకంగా మనము ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలగాలన్నమాట. అలా ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగినప్పుడు ఆ చూసేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది, తొందరగా మన వీడియోని స్వైప్ చేయాలి. ఓకే, మనకు ఫస్ట్ ఆ 10 to 20 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఎదుటోడు ఎప్పుడు అలాగే చూస్తుండిపోతాడు. ఏదన్నా ఒక వెరైటీగా ఏదైనా కనిపించినప్పుడు, లేదంటే వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనిపించినప్పుడు, ఇలా మనము ఆ 10 to 20 సెకండ్స్ మనం హుక్ చేయగలిగితే మిగతాది ఆటోమేటిక్గా చూసేస్తారనమాట. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది రీల్స్ అని చెప్పేసి మనకు సీరియల్స్లో వస్తూ ఉంటాయి కదా, ఫ్యామిలీ స్టోరీస్. ఆ వదిన అన్నని కొట్టడం, అన్న తిట్టడం, లేదంటే ఆడబిడ్డ ఇలాంటి వేధించడం, అంటే ఈ సీరియల్స్లో ఉన్న ఈ కాన్సెప్ట్ని రీల్స్గా చేస్తూ ఉన్నారు. అది ఏంటో మరి. మనకు ఎక్కువగా రీల్స్ ఎవరు చూస్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఓకేనా, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారని చెప్పేసి మనకు ఇదివరకు టీవీల్లో వచ్చేటివన్నీ కూడా మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా కూడా ఒక కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మనకు కుటుంబంలో కష్టాలండి, అందులో కూడా ఆ రీల్స్ చూడడంలో కూడా ఆ షార్ట్స్ చూడడంలో కూడా మనకు కష్టాలు ఉండాలంటే కొంచెం అంటే ఫస్ట్ సారి 2 సారి చూస్తారు, మరి 3వ సారి ఇది రొటీన్ సబ్జెక్ట్లే అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ చూడాలంటే కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చేస్తే మీ షార్ట్స్ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ చెప్తా, ఇది నోట్ చేసుకోండి. ఎవ్రీడే ఒక రీల్ మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాలి. ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. ఎవ్రీడే మాత్రం ఖచ్చితంగా ఒక రీల్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే. థంబ్నెయిల్, మళ్ళీ ట్యాగ్స్ గురించి మాట్లాడడం. అసలు యూట్యూబ్కి షార్ట్స్కి ట్యాగ్స్ అనేవి కొంతమంది అసలు పెట్టకుండా జస్ట్ వీడియో అలా చేసేస్తారు, దాన్ని ఏదో మొబైల్లో అలా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. దెన్ కొంతమంది ఏం చేస్తారంటే ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారు కదా, ఆ ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ యొక్క థంబ్నెయిల్స్ వాళ్ళ యొక్క ట్యాగ్స్, వాళ్ళ పేర్లతో ట్యాగ్స్ ఇలా పెడతా ఉంటారు. అసలు యూట్యూబ్కి ట్యాగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే పెద్ద వీడియో అయినా సరే, చిన్న వీడియో షార్ట్స్ అయినా సరే, ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము ట్యాగ్ పెట్టినందువల్లే ఆ యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది, ఓహో ఇది దీనికి సంబంధించిన వీడియో, ఇది ఇలాంటి పబ్లిక్కి మనం షేర్ చేయాలి అని చెప్పి యూట్యూబ్ అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమంది హ్యాష్ ట్యాగులు పెట్టేసి అది పెట్టేస్తూ ఉంటారు. అలా కాకోకుండా ట్యాగ్స్ పెట్టేటప్పుడు ఆ నేమ్ కానీ ట్యాగ్ కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇది ఏ కేటగిరీకి సంబంధించిందని మీకు అర్థం కావడానికి, జనానికి అర్థం కావడానికి కాదు, యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ట్యాగ్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత మీకు వీలైతే థంబ్నెయిల్ అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే థంబ్నెయిల్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. థంబ్నెయిల్ ఆప్షన్ ప్రజెంట్ యూట్యూబ్ షార్ట్స్కి లేదు, అయినా కూడా మనకు ఏ ఫ్రేమ్ కావాలి అని
మనకు ఆప్షన్ అయితే ఉంటుంది, ఏ ఫ్రేమ్ మనకు థంబ్నెయిల్గా చూపించాలి అన్నట్టుగా. ఆ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు డిజైన్ చేసి అది వీడియోలో పెట్టుకొని ఆ ఫ్రేమ్ని థంబ్నెయిల్ లాగా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే థంబ్నెయిల్కి అట్రాక్ట్ అయ్యి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇందాక నేను చెప్పాను, ప్రతిరోజు ఎవ్రీడే ఒక వీడియోని మనం అప్లోడ్ చేయాలి, ఒక షార్ట్ని మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల యూట్యూబ్ అల్గారిథం, మీరు చేసేది 50% అయితే యూట్యూబ్ అల్గారిథం ఖచ్చితంగా ఒక 50% వర్క్ చేసి జనాలకి రీచ్ అయ్యేలాగా, ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా రీచ్ అయ్యడానికి యూట్యూబ్ అల్గారిథం అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు మనం ఎవ్రీడే మనం చాలా కన్సిస్టెంట్గా మనం పెట్టగలిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబ్ మనకు హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు అంటే ఈ కన్సిస్టెన్సీ వల్ల ఓకే వ్యూవర్షిప్ పెరుగుతుంది, దానికోసం యూట్యూబ్ అల్గారిథం మనకు హెల్ప్ చేస్తుంది. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈరోజు మనం పెడతాం, రేపు పెడతాం ఇంట్రెస్ట్గా, కొంచెం ఏదో వర్క్ల మీద పడిపోయి మనం యూట్యూబ్ షార్ట్స్ వదిలేసి మళ్ళీ ఎప్పుడో ఒక 10 రోజులకి ఇంకోటి పెట్టి ఇలా కన్సిస్టెన్సీ లేకోకుండా చేస్తూ ఉంటారు యూట్యూబ్ వీడియోస్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అంత ఫాస్ట్గా యూట్యూబ్ అల్గారిథం సహకరించదు మన ఛానల్కి. ఓకే, మీకు వచ్చినా రాకపోయినా కూడా వ్యూస్ ఖచ్చితంగా ఒక 6 months ఒక టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 6 months టార్గెట్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ 6 months ఎవ్రీడే నేను ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీరు ఒక థాట్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా 6 నెలల లోపల మీరు ఖచ్చితంగా యూట్యూబ్ షార్ట్స్లో వైరల్ అవుతారు, మీ ఛానల్ వైరల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు యూట్యూబ్ షార్ట్స్ నుంచి డబ్బు అయితే ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేసామా, ఒక 1/2 hour 1 hour షార్ట్ మీద, అంటే ఒక ఐడియా ఏం చేద్దాం అనేది మీరు ఒక ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం మీరు ఒక్క రీల్ ఒక్క యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేయండి చాలు. ఖచ్చితంగా 100కి 100% మీరు సక్సెస్ అవుతారు. నాకు తెలిసిన పెద్ద షార్ట్స్ యూట్యూబర్స్ షార్ట్స్ ఎలా చేస్తారంటే, మార్నింగ్ లేయంగానే ఒక్కటే వాళ్ళ పని, ఐడియా రాయడం, షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, అంతే. సో అదే పని మీరు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక స్థాయికి పోగలరు. నా సజెషన్స్ మీకు నచ్చితే, నా సీక్రెట్స్, నేను చెప్పిన సీక్రెట్స్ మీకు నచ్చినట్టయితే సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి వీడియోని, నాకు కూడా మీరు కొద్దిగా బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.